నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. శాసనాలు అంటే తమ వీరత్వాన్ని దానాలను చాటుకునేలా రాజులు మాత్రమే వేయించే శిలాశాసనాలు అని చాలామంది అనుకుంటారు. అయితే రాజులు మాత్రమే కాదు, ఎందరో మహారాణులు కూడా మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనాలు వేయించారు. రాణులు మాత్రమే కాదు, సాధారణ మహిళలు, నాట్య కళాకారిణులు సైతం దాన ధర్మాలు చేసి దాన శాసనాలు వేయించిన సంగతి చాలామందికి తెలియదు. శాసనాలు వేయించడంలోనూ శాసన సాహిత్యంలోనూ ఎందరో స్త్రీలు ముందున్నారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై విశేషమైనటువంటి పరిశోధన చేసిన డాక్టర్ భిన్నూరి మనోహరి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ భిన్నూరి మనోహరి గారు. నమస్కారం. శ్రీమాతే నమః. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. ధన్యవాదాలు. శాసనాల శాస్త్రి గారైనటువంటి డాక్టర్ బిఎన్ శాస్త్రి గారి కుమార్తె మీరు. వారి కుమార్తెగా మీరు కూడా తండ్రి గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని శాసనాల మీద విశేషమైనటువంటి అధ్యయనం చేశారు, పరిశోధన చేశారు, రచనలు కూడా చేశారు. ముందుగా మీ పరిశోధనల గురించి, మీ రచనల గురించి తెలియజేయండి. మరొకసారి అందరికీ నమస్కారం. పిఎన్ శాస్త్రి గారు, భిన్నూరి నరసింహ శాస్త్రి గారు తెలంగాణ ప్రాంతంలో పుట్టి 4000 గ్రామాలు తిరిగి అనేక శాసన సంపుటాలు, భారతదేశ చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర, జీవిత చరిత్ర ఒక్కటే రాశారు. ఆ తర్వాత జిల్లా సర్వస్వాలు, ఇట్లా అన్ని అంశాలను స్పృశిస్తూ మెయిన్గా ఆయన శాసనాలు, చరిత్ర మీద దృష్టి పెట్టి పుస్తకాలు ఒక 70 వరకు రాశారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నాన్నగారు అప్పుడప్పుడే ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టినప్పుడు తుమ్మలగూడెం అని నల్గొండ జిల్లా దగ్గర ఉంది. అది యాదృచ్ఛికంగా నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. విష్ణుకుండిన్ల సామ్రాజ్యము ఇక్కడి నుంచే, తెలంగాణ నుంచే మొదలైంది అని చెప్పడానికి ఆ 2 శాసనాలు, గోవిందవర్మ ఇంద్రపాలనగర్ తామ్ర శాసనము, విక్రమేంద్ర భటారక ఇంద్రపాలనగర్ శాసనం, ఈ 2 శాసనాలు తామ్ర శాసనాలు. ఈ శాసనాలు నాన్నగారికి ఎవరో ఆ ప్రాంతం నాగారం అని ఉంటుంది, అక్కడ వాళ్ళు ఇస్తే నాన్న దాని మీద విశేషంగా కృషి చేసి వాటిని చదివి పబ్లిష్, భారతిలో వాటికి సంబంధించి వ్రాస్తే అన్యదా భావించవద్దు. ఆంధ్ర చరిత్రకారులందరూ ఇది తెలంగాణలో ఇంత గొప్ప సామ్రాజ్యమే లేదు, ఇంత గొప్ప శాసన పండితుడు ఉండడు తెలంగాణలో, కాబట్టి ఈయనకి ఇది వాళ్ళ అమ్మమ్మ ఊరే కాబట్టి రాయించేసి భూమిలో పాతి పెట్టారు, ఇది ఫేక్ శాసనాలు అన్నారు. దాని గురించి చాలా వాదోపదవాలు భారత్లో పత్రికాముఖంగా జరిగినాయి. నాన్న కూడా వాళ్ళకి తగిన సమాధానం ఇచ్చారు. తర్వాత సెంట్రల్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో జిఎస్ గాయ గారు ఉన్నారు. ఆయనకి ఈ విషయం తెలిసి నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి, మేము అప్పుడు ఒక 2-3 ఏళ్ళు ఉన్నానేమో బహుశా అంతే, అప్పుడు వచ్చి ఆయన పరిశోధన చూసి ఇవి నిజమైనవని చెప్పి ఆయన సెంట్రల్ పత్రికల్లో, స్టేట్ కాకుండా సెంట్రల్ అక్కడ ఇంగ్లీష్ పత్రికల్లో రాసాక అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఆంధ్ర పుస్తకాల్లో వాటికి క్వశ్చన్ మార్క్ పెడతారు, ఫేక్ అని. సో ఆయన కష్టం అది. చిన్నప్పుడు ఆయన రాత్రులు కూర్చొని రాసుకుంటున్నారు, మనకు దాని మీద అంత దృష్టి లేదు. అప్పుడు డిగ్రీ అయిపోయి పీజీకి వచ్చాక తెలుగులో పీజీ చేశాను నేను ఆర్ట్స్ కాలేజ్లో, తెలుగు శాఖలో. తర్వాత పిహెచ్డీకి అప్లై చేసుకోవడానికి ఏవో ఆర్టికల్ రాస్తే డైరెక్ట్ పిహెచ్డీ ఇచ్చారు. ఏం తీసుకోవాలంటే నల్గొండ కదా, నల్గొండ శాసనాల మీద తీసుకోమన్నారు. నాకు అప్పటికి శాసనాల మీద అవగాహన లేదు, చదవడం రాదు. అంటే మామూలుగా సాహిత్యం మీద ఉన్న దృష్టి, చరిత్ర అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే నాన్న ఉన్నప్పుడు ఏ పుస్తకానికైనా సంబంధించి ప్రూఫ్లు చూడడం కానీ, తర్వాత ముఖ్య పదాలు చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం ఎక్కువగా నేనే. సో ఆ ఇదితోటి ఏం టాపిక్ తీసుకోవాలి అని అనుకుంటే నల్గొండ జిల్లావి తీసుకుందాం, మాది ప్రాపర్ నల్గొండ జిల్లా శాసనాలు తీసుకుందాం అనుకున్నప్పుడు, వద్దు నల్గొండ జిల్లా శాసనాలు చేశారు ఒకళ్ళిద్దరు, కాబట్టి ఏదైనా ఒకటి మహిళలకు సంబంధించి తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, అప్పుడు శ్రీరంగాచార్య గారు అని మా నాన్న వాళ్ళ ఫ్రెండ్, ఆయన అన్నారు మొత్తం ఆంధ్రదేశానికి సంబంధించి ఆడవాళ్ళకి తీసుకోమంటే అప్పుడు ఈ టాపిక్ పెట్టుకున్నాను, ఆంధ్రదేశ శాసన సాహిత్యంలో స్త్రీలు. మరి శాసనాలు కదా, తెలుగు డిపార్ట్మెంట్కి ఎట్లా పనికొస్తుంది, శాసనాలు కూడా సాహిత్యంలో అనుబంధం ఉన్నది కాబట్టి సాహిత్యం అన్ని యాడ్ చేసుకొని ఆ టాపిక్ పెట్టుకున్నాను. సో నాకు డాక్టర్ సుమతి నరేంద్ర గారు పర్యవేక్షకులుగా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం నాన్న సపోర్టే. సో ఏ పుస్తకాలు చదవాలి, ఎట్లా తీయాలి, ఎట్లా చదవాలి, టాపిక్ డివిజన్ అదంతా చేసుకొని ఆయన చాలా తొందర పెట్టారు చేయమ్మా అని. మన ఇంట్లో కార్యక్రమాలు, పెళ్ళైపోయాక
భుక్తి గురించి మేము DTP పెట్టుకుని అంతటా నాన్నగారు ఉన్నప్పుడు నేను పూర్తి చేయలేకపోయాను. 2003లో నేను వచ్చింది, డాక్టరేట్ అవార్డు వచ్చింది. సో ఇది నేను మెయిన్గా తీసుకుంది ఏంటంటే స్త్రీలను పరిచయం చేయడం. ఆధునిక కాలంలో స్త్రీకి సరైన విలువ లేదు, ఫెమినిజం ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఆడవాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నించోబెట్టారు. దీంట్లో నేను తీసుకున్న చాప్టర్ డివిజన్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి శాసనాలు అన్నది. అంటే ఒక శాసనం ఉంటే దాన్ని ఎవరు వేయిస్తారు, ఎట్లా చదవాలి, ఎన్ని రకాలు ఉంటాయి శాసనాలు, వస్తు సంబంధమైనవి ఉంటాయి, భాషా సంబంధమైనవి ఉంటాయి. తర్వాత వచ్చేసి మొత్తం ఒక శాసనం అంటే ఏంటిది అని పరిచయం చేస్తూ అసలు దేన్ని శాసనం అంటారు అట్లా వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఒక చాప్టర్ ఫస్ట్ అది. ఆ తర్వాత నెక్స్ట్ నేను తీసుకున్నది స్త్రీలకు సంబంధించి కాబట్టి అసలు వేదకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు స్త్రీల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అదొక చాప్టర్ పెట్టుకున్నాను. థర్డ్ చాప్టర్ వచ్చేసి రాజవంశాల వారీగా ఉన్న శాసనాలు వేయించిన స్త్రీలు ఎవరెవరైతే అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, ఆనంద గోత్రికులు, తర్వాత వచ్చేసి చాళుక్యులు, కాకతీయులకు సంబంధించి మళ్ళీ వాళ్ళ సామంతరాజులు, రేచర్ల రెడ్డి వంశీయులు, రేచర్ల పద్మనాయకులు, తర్వాత వచ్చేసి మల్యాల వంశీయులు, ఇట్లా పెట్టుకొని లాస్ట్కి అసఫ్జాహీ వంశీయుల వరకు. అసఫ్జాహీల్లో లేరు, కుతుబ్ షాహీల్లో ఉన్నారు. అయితే కుతుబ్ షాహీలు డైరెక్ట్గా రాణులు వేయించిన వాళ్ళు అంటే వాళ్ళ సుల్తాన్లకు వాళ్ళు బయటికి రానివ్వడం అది ఉండదు కాబట్టి లోకల్గా ఉండే సామంతరాజుల భార్యలు కానీ వాళ్ళు కానీ వేయించిన వాళ్ళవి ఒక చెరువు తవ్వించడము, లేకపోతే ఒక బావి తవ్వించడము, తోటలు నాటి ఇట్లాంటివి నేను చూశాను కుతుబ్ షాహీ దాంట్లో. సో ఇప్పటి వరకు అందులో వరకు ఎవరెవరైతే శాసనాలు వేయించారో ఆ స్త్రీలను వాళ్ళు వేయించిన శాసనము అందులోనూ దాన విషయం ఇంతవరకు చెప్పినాను. అప్పటికి నాకు అవగాహన అంతనే. ఆ తర్వాత ఎవరెవరైతే శాసనాల్లో పేర్కొనబడ్డారు, ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళని గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర అంటే ఆ గౌతమి యొక్క కొడుకు, ఆమె పేర్లు అట్లా పేర్లు ఉన్న వాళ్ళవి ఇంపార్టెంట్ వాళ్ళే వాటిని పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి దేవాలయాలు. తెలంగాణలో దేవాలయాలకు సంబంధించిన శాసనాలు ఎక్కువ లేవు, కానీ ఆంధ్ర సైడు చాలా వరకు శాసనాలు, ఇప్పుడు తిరుపతి ఉంది, పాలకొల్లు ఉంది, తర్వాత సింహాచలంలో దాదాపు ఒక 100-150 మంది ఆడవాళ్ళు మనకు కనబడతారు శాసనాలు వేయించిన. 600 శాసనాలు ఉన్నాయి అక్కడ, 600 పైనే ఉన్నాయి సింహాచల క్షేత్రం ఆ దేవాలయం. చాలా విశేషం. చాలా నాన్నదంతా కూడా రెడీ చేశారు బుక్ వేద్దామని, కానీ వాళ్ళు మళ్ళీ సింహాచలం దేవస్థానం వాళ్ళే వేరే వేశారు. సో ఇట్లా దేవాలయాల పరంగా ఎవరెవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళని పేర్కొనడం, ఇట్లా శాసనాలు వేయించిన వాళ్ళు, శాసనాల్లో పేర్కొనబడ్డవారు, మొత్తం నేను నా థీసిస్లో వెనకకి లిస్టు కూడా ఇచ్చాను. దాదాపు ఒక 400-500 మంది ఆడవాళ్ళని పరిచయం చేశాను నేను. ఇది నా థీసిస్ యొక్క బ్రీఫ్. చాలా లోతైన, సునిశ్చితమైన, క్షుణ్ణమైన పరిశోధన చేశారు మీరు చెప్తున్న వివరాలను బట్టి. అసలు నాన్నగారికి ఈ శాసన రంగంలో ఆసక్తి కలగడానికి ఏదన్నా ఆసక్తికరమైన సంఘటన ఏదైనా ఉందండి? ఖచ్చితంగా నాన్న కూడా చెప్తారు. చిన్నప్పుడు సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంటి దగ్గరే నాన్న వాళ్ళది ఆ మూసీ నదీ తీరంలో వలిగొండ ప్రాంతం. ఈ వలిగొండ నుంచి వాళ్ళ అమ్మమ్మ వారు ఇంద్రపాల నగరం, అదే ఇప్పుడు విష్ణుకుండిన రాజధాని. ఇంద్రపాల నగరం అన్నది ఇప్పటికీ వాళ్ళు మధ్యలో కొద్ది రోజులు తుమ్మనగూడమని పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పూర్వ ఉన్న పేరే పెట్టుకోవాలని మళ్ళీ పేరు మార్చి ఇంద్రపాల నగరం అనే పెట్టారు. మేము చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే, మా నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే. సో మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఊర్లో కరణాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే దేశ్ముఖులు, వాళ్ళకి పేరు చివరిన ఇంద్రపాలన ఉండేది, వాళ్ళ పేరు చివర. ఇప్పుడు గోపాలరావు దేశ్ముఖ్ అని పెట్టుకున్నట్టే గోపాలరావు దేశ్ముఖ్ ఇంద్రపాల్ అట్లా పెట్టుకునేవాళ్ళు. సో అట్లా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో మామూలు బాయిలు ఉంటాయి, అందులో పెడితే బంతి పడితే వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడేవో రాతలు గోడ మీద రాసి ఉన్నాయి, ఇవేంటో ఉన్నాయి అనుకొని ఆసక్తికరంగా ఉంది అనుకున్నారు. సరే అక్కడికి చిన్నతరం అయిపోయింది. ఆయన 7-8 తరగతులకే హైదరాబాద్ వచ్చేసారు. అక్కడ వచ్చి ట్యూషన్లు చెప్పుకుంటూ చదువుకున్నారు. కొంత వాళ్ళ నాన్న పరోహితం చేయడము, ఊర్లో పరోహితం నేర్చుకొని అక్కడే చేసి జీవితం కొనసాగిద్దాం అనుకొని కూడా వద్దు ఇది మన పద్ధతి కాదు అనుకొని హైదరాబాద్కి వచ్చి చదువుకొని FA ఉర్దూ మీడియంలో చదువుకొని 10 ఏళ్ళు టీచర్ జాబ్ చేశారు. 10 ఏళ్ళు గవర్నమెంట్ టీచర్ జాబ్ చేశాక పీజీ చేద్దామనుకొని తెలుగులో చేద్దామనుకొని వచ్చి చేశాక తెలుగులో చేరారు. చేరిన తర్వాత పీజీ అయిపోయింది. అయిపోయాక మళ్ళీ ఏదైనా
దృష్టి పెట్టి పిహెచ్డి చేద్దాము అనుకొని అప్పుడే ఈ శాసనాలు లభించినాయి. లభించినప్పుడు వాళ్ళ కండవల్లి లక్ష్మీనందన్ గారిని అడిగారు, ఇట్లా చేస్తానంటే చాలామంది సీటు నువ్వు తెలుగు బ్యాక్తో ఉన్నావు, తెలుగు ఫీల్డ్లో ఉన్నావు కదా, నీకు శాసనాల గురించి ఏం తెలుసు, నీకు సీట్ ఇవ్వమన్నారు. దానికి కొంత నాన్నకు అప్పటికే రాజకీయంగా కొంతమంది పెద్దవాళ్ళు పరిచయంతో మొత్తానికి వీసీ గారితో పేర్లు నాకు తెలియదు అని చెప్పేవారు. వెళ్ళి మొత్తానికి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు బాగా సపోర్ట్ చేసింది ఆయనకి శివలంక శంభు ప్రసాద్ గారు, ఆంధ్రపత్రిక. ఆయన దగ్గర ఒక పెద్ద బుక్ ఉండిందండి. ఏ కాలంలో లిపి, తెలుగు లిపి ప్రాకృతంని సంస్కృతంని రాజవంశాల వారీగా ఎట్లా మార్పు చెందుతూ వచ్చింది, లింగ్విస్టిక్స్తో సంబంధించిన చాలా పెద్ద బుక్ ఉండేది, అది ఇచ్చారు. ఈయన ఒరిజినల్గా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాకృత భాషను కానీ బ్రాహ్మీ లిపిని కానీ సంస్కృతం ఏది కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. ఆ బుక్ పెట్టుకొని ఒక శాసనం ముందర పెట్టుకొని ఆ అక్షరాన్ని కూడబడుకొని ఆ అక్షరం ఎట్లుంది భూతద్దంలో చూసుకొని దాన్ని బట్టి ఆయన అక్షరాలు కూడుకొని భాష నేర్చుకున్నారు. ఎవరి దగ్గర మ్యాన్ టు మ్యాన్ నేర్చుకున్నది లేదు. సో అట్లా కష్టపడి ఈ శాసనాలు, ఈ 2 తామ్ర శాసనాలు ఫస్ట్ పబ్లిష్ చేసినవి అవే. సో ఆయన థీసిస్ టాపిక్ కూడా ఏంటంటే తెలుగు లిపి పరిణామం, శాసనాల ద్వారా తెలుగు లిపి పరిణామం. సో చాలా వివరంగా ఏ రాజుల కాలంలో ఏ అక్షరము ఎట్లా మారింది, అచ్చులు ఎట్లా మారాయి, సందులు ఎట్లా జరిగినాయి, తర్వాత వచ్చి ధాతువులు ఎట్లా ఉన్నాయి, ఇదంతా ఒక్కొక్కటి, సున్నా ఎట్లా ఉంది, ఇవన్నిటిని ఒక్కొక్క కాలంలో ఎట్లా ఉందో వివరించుకుంటూ దాదాపు 12-13 అధ్యాయాలు 2 సంపుటాలుగా రాశారు. పూర్తిగా స్వయం కృషి అన్నమాట. అది రాసి సబ్మిట్ చేశారు తెలుగు డిపార్ట్మెంట్లో. సబ్మిట్ చేస్తే లెంతీగా ఉంది అని ఒకటి, తర్వాత వచ్చేసి ఆయన చూసిన శాసనాల ద్వారా ఆయన గమనించింది నన్నచోరుడు ఆదికవి అని ఆయన ప్రతిపాదన చేశారు. సో నన్నచోరుడు ఆదికవి ఎట్లా అవుతారు, ఇన్నేళ్ళు నన్నయ్యన ఆదికవి అంటున్నారు, నన్నచోరుడు ఆదికవి కాదు, కొంత వెనక ఇది జరిగి నువ్వు బ్రాహ్మణయ్య ఉండి బ్రాహ్మణ్ణి సపోర్ట్ చేయకుండా వేరే క్షత్రియ అంటే నన్నచోరుడు రాజు, నన్నయ్య వచ్చేసి బ్రాహ్మణుడు అట్లా అని కూడా అన్నారు. కానీ మీరు రీసబ్మిట్ చేయండి, మార్చి కొంత తగ్గించండి, అంటే లెంత్ ఎక్కువ ఉంది తగ్గించి రీసబ్మిట్ చేయండి అంటే నాన్న ఒప్పుకోలేదు. నాకు లభించిన ఆధారాలతోటి నేను పరిశోధన చేసిందని నేను పూర్తిగా మీ దగ్గర పెట్టినాను. నేను మీరు పిహెచ్డి ఇస్తాను, డాక్టరేట్ ఇస్తా అంటే నేను నా విలువనైతే నేను సిద్ధాంతాన్ని మార్చుకోను. కాబట్టి ఆయన మళ్ళీ రీసబ్మిట్ చేయలేదు, ఆయనకు ఆ పిహెచ్డి మళ్ళీ రాలేదు. కానీ ఆయన పరిశోధన ఆగలేదు. అక్కడి నుంచి ఇంకా వేగంగా పుంజుకొని దాదాపుగా తెలంగాణలో ఉన్న అన్ని రాజవంశాలకు సంబంధించిన శాసనాలను ఒక్కొక్కటి ఒక్కొక్క బుక్. ఇప్పుడు కాకతీయులకు సంబంధించి సపరేట్గా వేయలేదు, కానీ వాళ్ళ సామంతులు చెరుకురెడ్డి వంశీయులు, రేచర్ల రెడ్డి వంశీయులు, తర్వాత పద్మనాయకులు, రేచర్ల పద్మనాయకులు, తర్వాత కోల్కొండ కుతుబ్ షాహీలు, అంటే వరుసగా అట్లా అన్ని మల్యాల వంశీయులు, వీళ్ళందరికీ సంబంధించి సపరేట్ వాళ్ళ శాసనాలు ఏమున్నాయో అవి ఒక శాసనం మూలం తేవడం, దాని ఛాయాచిత్రం వేయడం, దాన్ని వివరించడం, ఏదైనా కాంట్రవర్సీ ఉన్నదాన్ని అక్కడ నాకు తెలిసింది ఇది అని చెప్పడం. కానీ ఇదే ఫైనల్ అని తను కూడా, ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో ఎవరైనా పరిశోధన చేస్తే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశం. అట్లా ఆయన శాసన సంపుటాలే 12 వేశారు. ఈ దొరికిన 2 తామ్ర శాసనాలు ఫస్ట్ శాసన సంపుటనే అవి, తర్వాత కళింగరాజులకు సంబంధించిన 2-3 శాసనాలు కలిపి బుక్ వేశారు. అప్పటి నుంచి మళ్ళీ ఆయనకు ప్రాంతాభిమానమా అంటే చాలా, తెలంగాణ అంటే విశిష్టమైన అభిప్రాయం ఆయనకు చాలా. కానీ చరిత్రకి లిమిట్స్ లేవని త్రిపురాంతక దేవాలయ శాసనాలు వేశారు, తర్వాత బెజవాడ దుర్గమల్లేశ్వర శాసనాలు వేశారు. ఇట్లా ప్రాంత భేదం లేకుండా ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి అని 3 భాగాల్లో రాశారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, అది ఆయనది 10వ శతాబ్దం నుంచి ఉంది. నాన్న దానికన్నా బిఫోర్ నుంచి, శాతవాహనుల కన్నా ముందు నుంచి శాసనాల ఆధారంగా సాంఘిక చరిత్ర, ఇట్లా ఆయన వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళారు. అది ఆయనకి శాసనాలు చేయడానికి మెయిన్ ప్రేరణ చిన్నతనంలో చూసిన, దేవాలయం దగ్గర చూసిన ఒక రాతి ఫలకం. నాన్నగారి స్ఫూర్తిగా మీరు కూడా ఈ శాసనాధ్యయనాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో మీరు తెలంగాణలో శాసనాల పరిచయానికి సంబంధించినటువంటి పరిశోధన చేశారు. దాని మీద ఆ థీసిస్ బుక్ కూడా మీరు వెలువరించారు. ఆ పుస్తకం విశేషాల్లో కనుక మనం ఒకసారి వెళ్ళినట్టయితే కొంచెం సామాన్యులకు తెలియడం కోసం, ఈ శాసనాలు అనేవి పూర్తిగా శిలల రూపంలోనే ఉంటాయా, ఇతరత్ర రూపాల్లో కూడా ఉండొచ్చా, వాటి గురించి ఒక చిన్న క్లుప్త పరిచయం చేద్దామండి. మామూలుగా మనం జనరల్గా చూస్తే శాసనాలు ఎక్కువ శాతం
శిలాశాసనాలే. ఆ తర్వాత తామ్ర శాసనాలు ఉన్నాయి, రజత శాసనాలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి స్వర్ణ శాసనాలు ఉన్నాయి, గాజు పెంకుల మీద మనకి సిరామిక్ అంటారు కదా, వాటి మీద కూడా, కానీ అవి చాలా తక్కువ. రజత సువర్ణ శాసనాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక పండితుడికి ఒక శాసనం ఇస్తారు, ఒక దానం ఇస్తారు. దానం ఇచ్చినప్పుడు రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ దగ్గర పెట్టుకునేందుకు ఒకటి పెడితే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైనా పాస్ చేస్తే, ఒక జీవో ఇస్తే మనం ఒక కాపీ పెట్టుకుంటాం, అందరికీ తెలియడానికి పబ్లిక్లో రిలీజ్ చేస్తారు. సేమ్ అదే ప్రాసెస్లో ఆ రజత తామ్ర శాసనాలు వాళ్ళకి ఇవ్వడానికి, లేదు రాజులు వాళ్ళ దగ్గరే ఉంచుకోవడానికి. మెయిన్గా శిలాశాసనాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను ఈ పని చేసినాను అని నలుగురికి, ప్రజలందరికీ తెలియడానికి నడిబొడ్డులో, అంటే ఒక గ్రామం నడిబొడ్డులో కానీ, ఒక దేవాలయం దగ్గర కానీ, ఒక చెరువు కట్ట దగ్గర కానీ, లేదు ఒక దర్గాను, ఏది ఉంటే అది, అంటే వచ్చిపోయే రద్దీ ఉండే ప్రాంతాల్లో పెడితే దాన్ని చూసి ఈ శాసనం వీరికి సంబంధించింది, సో ఈ పొలం వీరికి ఇచ్చారు, ఈ పొలం మనం యూజ్ చేయకూడదు, వాళ్ళే వాడుకోవాలి, దాని మీద వచ్చే ఆదాయం వారికే. అందుకని శిలాశాసనాలే ఎక్కువగా, ఆల్మోస్ట్గా ఏ దేశంలో ఎక్కడ చూసినా శిలాశాసనాలు 80% ఉంటే, తామ్ర శాసనాలు ఒక 20% మిగతావి అట్లా తక్కువగా ఉంటాయి. వస్తుపరంగా చూస్తే, అంటే విషయపరంగా చూస్తే అన్ని దాన శాసనం, ఎందుకంటే ఏదైనా దాన శాసనమే. దాంట్లో మనం వెతుక్కోవాలి, ఇది దేనికి ఇచ్చారు, ఇందులో ఉన్నవేంటిది. ఒక యుద్ధం గెలుస్తారు, యుద్ధం గెలిచిన సంబంధించి నేను యుద్ధం గెలిచినాను కాబట్టి నా సంతోషం కొద్దీ ఈ పండితుడికి ఈ దానం ఇస్తున్నాను, కానీ అది యుద్ధ శాసనం కిందకి మనం చెప్పొచ్చు. యుద్ధ శాసనం వేసిన దగ్గర జయస్తంభాలు నాటిస్తారు, శ్రీకృష్ణదేవరాయలు నాటించాడు, ఎందుకంటే నేను ఇది జయించాను కాబట్టి దానికి గుర్తుగా నేను జయస్తంభం నాటిస్తున్నాను. మనకు మొన్న ఎట్లయితే కార్గిల్ అయినా కానీ, సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ ఏంటంటే మనకు జరిగిన దాన్ని గుర్తు పెట్టుకోవడానికి, మార్గంగా పెట్టుకోవడానికి చేసేది అంతే. మీ అధ్యయనాలకు సంబంధించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శాసనాలకు సంబంధించి స్త్రీల పాత్ర, వారి భాగస్వామ్యం, దానికి సంబంధించి ఒక పరిచయం ఉంటుందంటే మనం ఏం చెప్పుకోవచ్చు? నేను పిహెచ్డి చేస్తున్న క్రమంలో నేను చూసిన అవుట్లుక్, అంటే అప్పుడున్న నాలెడ్జ్కి, శాసన పర్వం రాసే నాటికి, అంటే ఇంకా ఎక్కువ ఎలాబరేట్గా మనం ఒక శాసనాన్ని పరిశీలించవచ్చు అన్న దృష్టి వచ్చి, అప్పుడు కేవలం ఏంటంటే ఎవరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని పరిచయం చేయాలి, వాళ్ళు ఏ శాసనం ఏం చేయాలి. కానీ ఒక శాసనాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇయర్ చూస్తాం, ఆ సంఖ్య చూస్తాం, ఏం దానం ఇచ్చారు చూస్తాం, కొలతలు, ఇంత ప్రమాణం గల భూమి ఇచ్చారు అంటాం, ఆ భూమి ఎక్కడుంది, దానికి ఉన్న సరిహద్దులు ఏంటి, తూర్పున ఇది ఉంటుంది, పశ్చిమాన ఈ దేవాలయం ఉంది, లేకపోతే చెరువు ఉంది, లేకపోతే ఒక ఇల్లు ఉంది, అట్లా అప్పటి కాలంలో. ఆ తర్వాత 2 మర్తుర్ల భూమి, మర్తురు అన్నది ఒక కొలత, అంత భూమి ఇచ్చారు. ఇది అట్లా శాసనాలను అధ్యయనం చేయడంలో ఆడవాళ్ళు వేయించిన దాంట్లో విశేషం ఏముంటుందంటే, ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏముండదు, ఏవి శాసనాలు అయినా ఒకలాగే ఉంటాయి. కానీ వీళ్ళు వేసిన దాంట్లో నేను గమనించినంత వరకు, ఒక శాసనం ఇస్తే తన సౌభాగ్యం గురించే ఎప్పుడు, అంటే నేను రాజులు ఏమంటారు, రాజు యొక్క ఆయన మంచిగా ఉండాలి అని కోరుకొని ఆయన ఇచ్చుకుంటాడు. వీళ్ళు అట్లా కాదు, భర్త బాగుండాలి, కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ గురించి ధర్మార్థం, తల్లిదండ్రులు బాగుండాలి, వీళ్ళందరి ధర్మార్థం, వాళ్ళు బతుకుంటే వాళ్ళ ధర్మార్థం, ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం, అట్లా వాళ్ళు స్త్రీ వేయించే దాంట్లో మెయిన్గా గమనించింది అది. రాణులు వేయించేదే ఒక అధికారంలో, రుద్రమదేవి లాంటిది వేయించిందంటే ప్రజలందరి సౌభాగ్యం గురించి, లేకపోతే ఒక దానం ఇస్తూ చేస్తుంది. సామాన్య స్త్రీలు, కొద్దిగా పదవిలో ఉండే వాళ్ళ సైన్యాధికారుల భార్యలు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే, అంటే నా భర్త బాగుంటే లోకం బాగుంటుంది, అంటే సైన్యాధికారి బాగుంటే దేశం బాగుంటుంది, అట్లా నేను బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే నేను, అట్లా ఆలోచన చేసి వేయించిన శాసనాలు ఉన్నాయి. ఎరకసాని వేయించిన శాసనం 3, తండ్రి పేరు మీద, తమ్ముడి పేరు మీద, భర్త పేరు మీద, తన పేరు మీద, ఇన్ని పేరు మీద ఎరకేశ్వరాలయం, త్రికూటాలయం అంటారు, ఇది పిల్లల మర్రిలో ఉంది, నల్గొండ జిల్లా దగ్గర. సో ఆ 3 దేవాలయాలు కట్టించి పేర్లు కూడా వాళ్ళ పేర్లు వచ్చేటట్టే అనమాట, వాళ్ళ పేరు కలిసేటట్టు పెట్టుకొని అట్లా వేయించి, వాళ్లకు మంచిగా ఉండాలి, మోక్షం కలగాలి, ధర్మంగా ఉండాలి, ఈ దృష్టితోటే శాసనాలు వేయించాలి. అంటే శాసనాలు రాజుగారు, రాణిగారే కాకుండా
ఆ కింద ఉన్నటువంటి సైన్యాధికారుల కుటుంబీకులు, మంత్రులు, అలాగే మీరు చెప్పినట్టు ఈ దేవాలయాలకు సంబంధించి ఇలాగే ఏ వర్గం వారైనా ఇచ్చేటువంటి వెసులుబాటు ఉందండి. వేయించారు. ఇంకా చెప్పాలి అనంటే అంటే రాజుగారి ఉంపుడు కత్తే అన్న పేరు పర్టికులర్గా శాస్త్రంలో కనబడుతుంది. నిజానికి వాళ్ళు దేవదాసీలు లేదు నాట్యకర్తలు. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవాలయ వ్యవస్థలో ఉండే 72 మంది బాహత్తర నియోగాధిపతులు అంటారు. వాళ్ళు 72 మంది ఉంటారు. ఊడ్చేవాళ్ళు, మాలలు లేవారు, వింజావరి వీచేవాళ్ళు, తోట పని చేసేవాళ్ళు, తర్వాత వచ్చేసి సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవాళ్ళు, స్వామివారి అర్చనకు రెడీ చేసేవాళ్ళు, తర్వాత భాండాగారం చూసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, విస్తర్లు ఎత్తేవాళ్ళు, వడ్డిచ్చేవాళ్ళు. ఇంతమంది ఒక వ్యవస్థలో 72 మంది వాళ్ళని బాహత్తర నియోజకపతులు అంటారు. అంటే ఒక రాజ్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తారో దేవాలయ నిర్వహణ కూడా ఎంత పెద్ద వ్యవస్థ ఉందన్నది మనకి దీని ద్వారా అర్థమవుతుందండి. దీనిలో ఆడవాళ్ళ విశిష్టత ఏంటి అంటే వాళ్ళు నాట్యకారులు. దేవాలయానికి అనుబంధంగా వీళ్ళు నాట్యకారులు. వాళ్ళు దేవదాసీలు అంటే ఇప్పుడు దేవదాసీ వ్యవస్థని ఇప్పుడు వేరే రకంగా చూస్తున్నారు. వాళ్ళు దేవునికి దాసులుగా ఉంటారు. అంటే దేవుడికి సంబంధించిన పనులు చేస్తారు. వాళ్ళే మాలలు కడతారు. వాళ్ళు అంగభోగం, రంగభోగం, రంగమంటపాలు ఉంటాయి. రంగమంటపం అంటే డ్యాన్స్ చేసేవి, నృత్యం చేసేవి. అంగభోగం అంటే ఆయనకు సమర్పించేది, నైవేద్యం పెట్టేది. సో ఆ అంగభోగం జరిగేటప్పుడు వీళ్ళు నృత్యం చేస్తారు, పాటలు పాడతారు. రంగభోగంలో వీళ్ళు నాట్యం చేస్తారు. ఇవన్నీ దేవుడికి చేసే చతుషష్ఠి ఉపచారాలు, 64 ఉపచారాల్లో ఇవన్నీ భాగం. సో ఈ దేవాలయ వ్యవస్థలో ఆడవాళ్ళు పాత్ర ఎక్కువ. వీళ్ళు మాలలు కడతారు. అంటే వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి. పొద్దున మీరు కట్టాలి, సాయంత్రం అట్లా. ఆ వ్యవస్థలో వాళ్ళు చేసినంత సేవ మిగతా ఎవరు చేయరు. అట్లా చేసినందుకు వాళ్ళకు కూడా ఎవరైనా దానం ఇస్తే వీళ్ళకు కూడా ఇంత వంతు భాగం వీళ్ళకి ఆదాయం. సో ఇట్లా దేవాలయ వ్యవస్థలో వీళ్ళు చేసిన పనికి ప్లస్ వీళ్ళు ఏం చేస్తారు, నాకు ఇంత వచ్చింది నేనేం చేస్తాను, వీళ్ళు దానం చేస్తారు. మళ్ళీ ఈ ఆడవాళ్ళందరూ మళ్ళీ ఎవరికి నాకు తోచినంత నేను ఇస్తాను అనుకొని వీళ్ళు దానం చేసిన వాళ్ళు ఉన్నారు. సో దేవాలయ వ్యవస్థలో ఆడవారికి ఇప్పుడు మనం అనుకుంటున్నది దాని ఏమైందంటే స్వార్థం పెరిగిందా వాళ్ళలో, లేకపోతే రాజుల అహంకారమా, దేవాలయం వరకే పరిమితమైన వాళ్ళ నృత్యం రాజస్థానాల్లోకి వచ్చింది. ఎప్పుడైతే రాజస్థానాల్లోకి వచ్చిందో వీళ్ళ ఐడెంటిటీ పోయి వాళ్ళ కుంపుడు కత్తలుగా అయిపోయారు. అంటే వీళ్ళు రాజు ప్రాపర్టీ. అట్లా కాకుండా మేము అక్కడే ఉంటాము అనుకుని ఇంకొకటి ఏంటంటే తిరుపతి శాసనాలు గమనిస్తే తిరుపతి మాడవీధుల్లో స్వామివారి రథం ఊరేగుతుంది. రథం మీద ఎవరు ఉంటారండి? మూలమూర్తులు ఉంటారు. ఎవరైతే పట్టుకొని నడుపుతారో అయ్యవార్లు ఉంటారు. కానీ ఒక నృత్యకారిణికి అచ్యుతదేవరాయల కాలంలో అనుకుంటా ఆమెకి ఎంత సముచిత స్థానం ఇచ్చారంటే ఆ స్వామివారితో పాటు ఈ అర్చకులతో పాటు ఆమె ఆ రథం మీద ఎక్కే అవకాశం. సో ఆమె కూడా ఆ రథం మీద మాడవీధుల్లో తిరుగుతుంది. సో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవం ఇచ్చారంటే ఇప్పుడు అనుకున్న దేవదాసి వ్యవస్థకి అప్పుడున్న వ్యవస్థకి అసలు ఏమాత్రం పొంతం లేదు. చాలా గౌరవంగా చూశారు. వాళ్ళది ఎంత గౌరవంగా ఏలేశ్వరం దగ్గర ఒక శాసనంలో తన మనమరాల్ని దేవుడికి అర్పిస్తూ దానం ఇచ్చేశాడు ఒక ఆయన. అంటే ఎంత భక్తిభావం ఉంటే అక్కడ ఇస్తారు. ఎవరిస్తారు? ఆడపిల్లని అక్కడ ఇచ్చేస్తే ఇంకా ఆమె అక్కడే దేవుడికే అంకితం. అంటే అత్యంత పవిత్రమైనటువంటి స్థానంగా, స్థాయిగా దాన్ని భావించేవారు అనమాట అండి. ఇంకా చాలా అద్భుతమైన విషయాలండి నిజంగా. అసలు ఈ తరం వాళ్ళు ఎవరికి కూడా ఏమీ తెలియదు. దేవదాసీలు అంటే వేరే భావన, నాట్యకత్తులు అంటే వేరే భావన. అది ఎంత అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించారన్నది మీరు ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. అందులో తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే ప్రధానంగా మనం కాకతీయ సామ్రాజ్యం గురించి ఇప్పటి తరాల వాళ్ళు ఎక్కువగా అధ్యయనం చేశారు. వారికి బాగా అవగాహన ఉన్నటువంటి విషయం. అందులోనూ ముఖ్యంగా రాణి రుద్రమదేవి గొప్ప అడ్మినిస్ట్రేటర్గా రాణి రుద్రమదేవికి మంచి పేరుంది. ఆ రాణి రుద్రమదేవికి సంబంధించినటువంటి శాసనాలు, అందులో ఉన్నటువంటి విషయాల గురించి కొంచెం చెప్పండి. కాకతీయ సామ్రాజ్యంలో ఒక వెలిగిన గణపతి దేవుడి తర్వాత అంతే స్థాయిలో అంతకన్నా ఎక్కువ పేరని చెప్పాలి రుద్రమదేవి. ఒక రకంగా రుద్రమదేవి, రుద్రదేవ మహారాజు అన్ని శాసనాల్లో చాలా శాసనాలు రుద్రదేవ మహారాజు, తర్వాత రుద్రమదేవి, రాణి రుద్రమదేవి.
ఈ రాణి రుద్రమదేవి దక్షిణ భారతంలో దక్షిణాపథంలో మొట్టమొదటి స్త్రీమూర్తి రాణిగా. ఆ తర్వాత అంతకుముందు కోటగణపాంబ సామంతరాజు, కానీ మొత్తం సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి మాత్రం రుద్రమదేవి. రుద్రమదేవి కాలంలో ఆమె స్వయంగా వేయించిన శాసనాలు కొన్ని ఉన్నాయి. ఆ సామంతులు, ఆమె అధీనంలో ఉన్నవాళ్ళు, సైన్యాధికారులు, తర్వాత విరియాల వీళ్ళ వేయించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కోటగిరి తామ్ర శాసనం ఉంది. ఈ కోటగిరి తామ్ర శాసనంను 1273 క్రీస్తుశకం 1273లో వేయించారు. దీన్ని వేయించిన వాడు బిరియాల వంశానికి చెందిన సూరమహీపతి. దీనికి ఎందుకు ఎంత విశేషం అంటే, ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళు ది కోటగిరి ప్లేట్స్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ ది కాకతీయ క్వీన్ రుద్రమాంబ ఆ పేరుతోటి పుస్తకం తెచ్చారు. ఇది చాలా విశేషమైన శాసనము. ఇందులోనే మనకు చాలా వరకు విదేశీయులు వచ్చినప్పుడు రుద్రమదేవిని గణపతి దేవుడి భార్యగా చిత్రీకరించారు. చాలా వరకు అట్లాగే అపోహపడ్డారు. ఇటువంటి ఈ శాసనం ఇంకో శాసనం వల్లనే రుద్రమదేవి గణపతి దేవుని పుత్రిక అన్నది రూఢి అయింది. ఇది కోటగిరి శాసనాల వల్ల విశేషం. తర్వాత ఇందులో చాలా ఉన్నాయి. ఈ శాసనంలో మనకు ఇంకొక శాసనం ఏంటి అంటే, రుద్రమదేవి వాళ్ళ భర్త వేయించిన శాసనం. భర్త చాళుక్య ఇందుశేఖరుడు వేయించినాడు. ఇది 1280 కాలం నాటిది. ఇందులో మొత్తం వర్ణన ఎక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే, గణపతి దేవుడికి రుద్రమ ఎట్లా జన్మించింది, ఏ విధంగా ఆమె జన్మించిందంటే, అటువంటి ఆమెని ఈయన పెళ్లి చేసుకున్నాడు. సో సర్వరాజన్య కిరీట రత్నాలతో నివాళులు అందుకునే పాదాలు కదలుగా, అంటే అందరు రాజుల యొక్క కిరీటాలు ఆమె పాదాలను తాకుతున్నాయని చెప్పడం. ఆ తర్వాత దశ దిశల్లో తన కీర్తి వ్యాపించేదిగా, అన్ని దిక్కులకు ఈమె కీర్తి వ్యాపించినట్లుగా, ధనంలో కుబేరుగా, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రాజ్యం కాబట్టి సిరి సంపదలు ఉంటాయి. బలంలో అర్జునుడిని మించినట్టుగా, మామూలుగా అర్జునుడికి మించిన యోధుడు లేడు ధనుర్ధారుల్లో, అట్లాంటి వాడిగా, సముద్రంలో జన్మించిన లక్ష్మీదేవి ఎట్లాగో సముద్రంలో పుట్టింది కాబట్టి అట్లా ఇన్ని లక్షణాలతో కూడుకొని రుద్రమదేవి గణపతి దేవుడికి జన్మించింది. ఏమి వర్ణనండి ఇది ఇది అంటే అన్ని లక్షణాలు ఆమె పుట్టినప్పుడే ఇన్ని లక్షణాలతో ఉంది అని ఆ శాస్త్రం రాసిన వాళ్ళు వర్ణించినారు. ఇటువంటి లక్షణాలు కలిగి ప్రపంచంలోనే భాగ్యమైనట్లు, సౌందర్యంలో చంద్రుడు, ప్రతాపంలో సూర్యుడిని అంటే సూర్యుడి ప్రచండం ఎట్లా ఉంటుంది, ఆయననే కించపరిచే విధంగా అంత ధైర్యవంతుడైనటువంటి వీరభద్రుడు ఈమెకు పతిగా వచ్చాడు. అంటే రుద్రమ కావాలి అని అంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆమెతో సమానమైన ధీశాలని పెళ్లి చేసుకోవాలి. అట్లా అవుతానే ఆమెకి సపోర్టివ్గా ఉంటాడు. రేపొద్దున రాజ్యం ముందు నడవడానికి ఉపయోగపడుతుంది. లేదు అనంటే కష్టం. ఆమెకి సంతానం లేని కారణంగా కూతురి కొడుకుని దత్తత తీసుకొని చేసింది, కానీ ఒకవేళ సంతానం ఉంటే పురుష సంతానం ఉంటే ఆమెతో సమానంగానే పెంచేదేమో బహుశా. సో ఇదొకటి. ఇది అయిన తర్వాత అసలు రుద్రమకు సంబంధించి మనం ఒక పరిశీలన చేసుకుంటే, ఈమె ఎప్పుడు పుట్టింది, ఆమె ఎప్పుడు పట్టమహేషి అయింది, అంటే ఎప్పుడు రాజ్యానికి వచ్చింది. అయితే మల్కాపురం శాసనం ఉంది. మల్కాపురం శాసనంలోనే సూర్యకుమార్ గారు ఒక సంవత్సరం క్రితం ఒక జరిగిన సెమినార్లో చెప్పారు. మల్కాపురం శాసనంలోనే చైత్ర బహుళ అష్టమి రోజు, అంటే ఆమె జన్మదినము, ఆ రోజే ఈ శాసనం వేయించినట్టుగా ఉంది. ఆ రోజే ఆమెని పట్టోదత్తం చేసినట్టుగా ఆ అర్థం వచ్చేట్టుగా ఉంది. కాబట్టి చైత్ర బహుళ అష్టమి నాడు ఆమె పట్టాభిషక్తురాలైంది అన్న జన్మదినము, పట్టాభిషక్తురాలు అని నిర్ణయించబడింది. సో ఇది దక్షిణాపథ స్టడీ సర్కిల్ వారు చైత్ర బహుళ అష్టమిని రుద్రమ యొక్క పట్టాభిషేక దినోత్సవంగా, జన్మదినోత్సవంగా దాన్ని డిక్లేర్ చేసి అందరి ఆమోదం పొంది ఇక నుండి ఉత్సవాలు జరుపుదాము అన్న ప్రయత్నం చేస్తున్నారు. అది సక్సెస్ కావాలని మనం కోరుకుంటాం. సో రుద్రమకు సంబంధించి ఎంత ధైర్యంగా రాజ్యంలో నిలబడింది. అటు సామంతులు ఉన్నారు, ఇటు వీరభద్రుడి కుమారులు, అంటే ఇంకో భార్య, వీరభద్రుడికి ఒకతే కాదు కదా, ఇంకొకరు ఉన్నారు చాళుక్య వాళ్ళకు సంబంధించిన పుత్రులు, తర్వాత కాయస్థ అంబయ్యదేవ్, వీళ్ళందరినీ తట్టుకొని
జనంలో ఆమె పేరు చెడిపోకుండా అటు దేవాలయాలు కట్టించడము, చెరువులు తవ్వించడం, కోట నిర్మాణం చేయడము, వ్యవసాయ రంగానికి చాలా ఊతనివ్వడం, కాకతీయుల కాలంలో తవ్వించబడ్డ చెరువులు కొన్ని వేలు భారతదేశంలో ఏ రాజులు కూడా చేయలేదు. సో ఈ మెయిన్గా ఎందుకంటే పాడి పంటలు ఉంటేనే, వ్యవసాయం ఉంటేనే ఒక యుద్ధం చేయాలన్నా సంపద కావాలి. సో అటు యుద్ధాలు చేసుకుంటూ, ఇటు ప్రజల సంరక్షణ చూసుకుంటూ, అంతర్గతంగా చేసుకుంటూ, అసలు ఏమంటారు అష్టావధానం చేస్తారంటారు కదా, నిజంగా రుద్రమదేవి చేసిన పని అదే. సో మన తెలంగాణలో చందుపట్లలో ఈమె చనిపోయిన ఆధారంతో కూడిన ఒక శాసనం ఉంది. దానిని వేయించిన వాడు మల్ల అనే ఒక అతను ఏం చెప్తాడంటే, అందులో సైన్యాధ్యక్షుడు, రుద్రమదేవి సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు ఉంటాడు. ఆయన భృత్యుడు ముమ్మడి అనే ఆయన, వీళ్ళిద్దరూ శివలోక ప్రాప్తి జరిగింది, వాళ్ళ శివలోక ప్రాప్తి గురించి అంటూ ఒక శాసనం వేయిస్తాడు. సో ఈ 1289 నవంబర్ 25 నాటిది ఈ శాసనం. అంటే అంతకుముందు ఒక 15 రోజుల క్రితం ఎప్పుడో ఆవిడ చనిపోయి ఉంటుంది, బహుశా 12 రోజులు 15 రోజులు. సో ఆమె చనిపోయిన తిథి మాత్రం 1289 సంవత్సరము. తిథి అన్నది పర్టికులర్, ఈ శాసనం మాత్రం నవంబర్ 25. సో చందుపట్లలో దొరికిన శాసనం ఆమె మరణించింది అని ధృవీకరిస్తుంది. అది యుద్ధంలో వీరమరణం పొందిందా, ఇంకో రకంగా జరిగిందా అన్నది మనకు ఇంకా కావాలి. ఈ శాసన వ్యవహారాలు, ఈ పర్వాలకు సంబంధించిన అంశాన్ని మనం పరిశీలిస్తే ఇతర స్త్రీలు, ఇతర రాణులు, ఇతర రాజవంశాల్లో ఉన్నటువంటి స్త్రీలు చేసినటువంటి శాసనాలు మీ అధ్యయనంలో ఏం చెప్పుకోవచ్చు? కోట గణపాంబ ఒకటి ఉంది. ఆమె కూడా భర్త చనిపోయినాక తను రాజ్యాధికారం చేసేది. చాకి ముప్పల దేవి ఉంది కానీ అంత ఇదిగా లేదు. ఇదంతా మన తెలంగాణలో లేదు, ఆంధ్ర సైడే. తెలంగాణలో కేవలం, అయితే తెలంగాణలో ఒక విశేషం ఏంటి చెప్పాలంటే, కాకతీయ సామ్రాజ్యం ప్రారంభ దశలో ఉన్నప్పుడే, అంటే సామంత రాజ్యంగా ఉన్నప్పుడే కామవసాని ఉంది, విరియాల కామవసాని. విరియాల కామసాని 1124 క్రీస్తు శకం. అయితే ఈ శాసనం వేయించింది దండనాయకుడైన సాగుపయ్య వినపం మీద గూడూరులో వేయిస్తాడు ఈ శాసనం. కానీ ఈ శాసనం ఎట్లా పడిపోయిందంటే, విరియాల కామసాని శాసనం, విరియాల కామసాని గూడూరు శాసనం అని పడిపోయింది. అంటే ఈ శాసనం కామసాని వేయించింది అని రూఢి అయిపోయింది. కానీ విరియాల కామసాని కాలానికి ఈ శాసనం వచ్చిన కాలానికి 3 తరాలు తేడా ఉంది. 3 తరాలు ఉంటుంది. విరియాల కామసాని వేయించిన ఆమె ఎవరికైతే బేతరాజు, కాకతి గుండయ్య వాళ్ళ కొడుకు గొరడ బేతరాజు, ఈ బేతరాజు కాకతీయుల కాలంలో నిలబడగలిగేటట్టు చేసింది కామసాని. ఈ కాలం వచ్చేసి 992 నుంచి 1152 వరకు. శాసనం వేయించబడింది మాత్రం 1124. సో అందరూ ఏమంటారంటే, అందులో 3 తెలుగు పద్యాలు ఉంటాయి. ఈ పద్యాలు ఈమెనే రాసింది, ఈమె కవయిత్రి రచయిత్రి అని ప్రచారం జరుగుతుంది. ఇది చాలా పొరపాటు అండి, చరిత్రకు అన్యాయం చేసినట్లు అవుతుంది. శాసనం వేయించిన మల్లడు విరియాల కామసాని తర్వాత 3వ తరం వాడు, అంటే వాళ్ళ తాతకి అమ్మ వరుస, అట్లా 3వ వరుస. ఈయన ఏం చేస్తాడు, శాసనం వేయించుకుంటూ మా వంశంలో ఇంత అద్భుతమైన మహిళ ఉంది, ఈమె ఎర్రభూపతి తన భర్తతో కలిసి చాళుక్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెట్టండి అని గరుడ బేతరాజుకు ఆ సామంతాధిపత్యం ఇప్పిస్తుంది. ఈ విషయం అంటే కాకతీయ వంశం వాళ్ళు కామసానికి పుట్టింటి వాళ్ళు అవుతారు అని పరబ్రహ్మ శాస్త్రి గారు, బిఎన్ శాస్త్రి గారు ఒక దగ్గర రాసినారు. సో ఆ పుట్టింటి వంశం వాళ్ళు ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది వస్తే మనకి ఎట్లా మనసు తీస్తుందో, ఆమె కూడా సామాన్య స్త్రీగా ఆలోచించి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈ గరుడ బేతరాజుకి రాజ్యం ఇప్పిస్తుంది. దీనిని ఆ మల్లడు మా వంశంలో ఇట్లా జరిగిందంటే ప్రజెంట్లో ఉండి పాస్ట్ టెన్స్ అని చెప్పడం. అందరూ ఏమో పొరపాటు పడుతున్నారంటే కామసాని ఈ శాసనం వేయించింది అని. కానీ అంటే ఒక మునిమనవడు వేయించినటువంటి కాకతీయ సామ్రాజ్యం నిలబడడానికి విరియాల కామసాని ఒక ప్రయత్నం చేసింది. ఇది మనం ఈమె విశిష్టత. సో ఇట్లా కాకతీయ వంశంలో చాలా మంది ఇట్లా ఉన్నారు. అయితేనండి ఈ శాసనాల్లో సముదాయంగా కూడా వేయించిన శాసనాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. ఇక్ష్వాకుల పరిపాలనా కాలంలో
వేయించిన అక్కడ నాగార్జున కొండ మీద కానీ ఇంకా ఎక్కడ వేయించినా ఎక్కువ అంటే బౌద్ధ మతానికి చాలా విశేషమైన ఆధారం ఇచ్చి వాళ్ళ బౌద్ధ సన్యాసులకు వాళ్ళకి గృహాలు చైత్యాలయాలు నిర్మించి వాళ్ళ ఆవాస వసతులు కల్పించి ఎక్కువగా ఆడవాళ్ళు, ఎందుకంటే వైదిక మతంలో వీళ్ళు పక్కన కూర్చొని యజ్ఞయాగాదులు భర్తల పక్కన కూర్చొని చేయడం తప్పితే స్వతంత్రంగా ఒక దేవుడి దగ్గర పూజ చేసే విధానం అది అప్పటిలో లేకుండింది. అయితే ఈ బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళ పద్ధతులు కానీ వ్యవహారాలు కానీ వీళ్ళని ఎక్కువ ఆకర్షించి రాజులు ఒకవేళ వైదిక మతానుయాయులైనా వాళ్ళ స్త్రీలు బౌద్ధ మతాన్ని స్వీకరించి దాన్ని ఆదరించిన రాజులు వాళ్ళకి సహకారం అందించారో తగిన ఆర్థిక వనరులను సమకూర్చున్నారు. అట్లా చేయడం వల్లనే చాలామంది వాళ్ళకి ఆయక స్తంభాలు ఎత్తించడము, ఒకళ్ళ పేరు మీదుగా జయస్తంభాలు అంటే వాళ్ళకి గుర్తుగా పెట్టి స్మారక స్తంభాలు ఇవన్నీ ఉండేవి. సో ఇట్లా మనము చూసినట్టయితే ఇక్ష్వాకుల కాలంలో ఒక వేదిక అంటే ఒక స్తూపం ఉందంటే దానికి ఫస్ట్ వేదిక నిర్మాణం, దానిపైన స్తంభాలు అది ఉండేది. ఆ వేదికకి నాగబూది అనే భార్య, బుద్ధరక్షిత అతని తల్లి బుద్ధ, ఆమె సేవకురాలు అంటే బుద్ధరక్షిత వాళ్ళ సేవకురాలు మాయ, ముగ్గురు కలిసి దానం చేస్తారంటే ఆ యొక్క స్తంభానికి వేదిక నిర్మించడం. ఆ వేదిక నిర్మించడం అన్నది ఒక పనిగా భావించి దానికి సంబంధించి దానం చేయడం. అట్లాగే శాంతమూలిని కాలంలో ఇక్ష్వాకురాజు శాంతమూలుడు ఆయన కాలంలో నాగార్జున కొండలో ఒక శాసనం లభిస్తుంది. ఈ శాసనంలో 30 మంది ఆడవాళ్ళు కలిసి ఒక స్మారక స్తంభాన్ని ఎత్తిస్తారు. అది వీరపురుష దత్తుని కాలంలో జరుగుతుంది. ఈ వీరపురుష దత్తుని తండ్రి శ్రీ శాంతమూలుడు, ఆయన స్ఫూర్తి చిహ్నంగా ఇందులో శాంతమూలిని సోదరులు, తల్లులు, రాణులు, ఆ తర్వాత పరివారము, సామాన్యులు 30 మంది అనంతసిరి, కందసిరి, విద్యాబోధిసిరి, మితిసిరి ఇట్లా 30 మంది పేర్లు ఆ శాసనంలో ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఆ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు. సో వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పుట్టింటి వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు, తర్వాత భర్త ఇస్తాడు, ఇవన్నిటినీ వాళ్ళు ధర్మకార్యాలకు వినియోగించడము. వాళ్ళు మామూలుగా లోపల అంతర్గతంగా ఏం వాడుకున్నా ఒక ధర్మకార్యం జరుగుతుందంటే అందరూ కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వడం. అందుకని అది సముదాయంగా వేయించిన శాసనం. ఆ తర్వాత వాటిల్లో మనకు సముదాయ శాసనాలు ఇక్ష్వాకుల కాలంలోనే ఎక్కువగా ఉన్నాయి. రాణుల కోసం కూడా స్మారక స్తంభాలు, రాణుల కోసం స్మారక స్తంభం ఉంది. మా అభినవ సరస్వతిగా ఒక మహిళను గుర్తిస్తూ ఒక అద్భుతమైన శాసనం కూడా మన తెలంగాణలో లభించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ శాసనం గురించి కూడా కొంచెం చెప్పండి. క్రీస్తు శకం 1101 నుంచి 1115 మధ్యలో ఈమె త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుని పట్టపురాణి మన్నాదేవి, ఆమెకి అభినవ సరస్వతి అని బిరుదుంది. అంటే చాళుక్య వంశానికి సంబంధించిన ఈమెకి సంబంధించి ఒక 6-7 శాసనాలు మనకు లభిస్తున్నాయి. ఇందులో రాజు గురించి వాళ్ళ భర్త గురించి అన్నీ ఉన్న తర్వాత అక్కడ బ్రహ్మేశ్వరాలయం స్థానాధిపతి ధరణీంద్ర రాతి పండితుడికి ఇళ్ళు ఇవ్వడము, 300 ఐజా 300 అంటే 300 గ్రామాలు కలిసి ఒక దగ్గర ఇట్లా వీళ్ళందరికీ ఇచ్చి ఆ స్వామివారికి ఏవైనా జీర్ణోద్ధరణ పనులు చేయించడం అట్లా ఉంటాయి. అట్లా ఉన్న ఆ శాసనంలో ఈమె ఎంత బాగా అద్భుతంగా అంటే అనవరత పరమ కళ్యాణాభ్యుదయ సహస్రఫల భోగభోగిటి ద్వితీయ లక్ష్మీ సమాన అంటే లక్ష్మికితో సమానమైన కలహంసయాన అనవరత విత్త వితరణ అంటే ఎప్పటికీ నిరంతరము దానం చేయడం, విత్త వితరణ విశిష్ట దీనానాథ వంతి వృద్ధ సమర్పణ అందరూ దీనులను రక్షించడము, పాత్రముఖ దర్పణ చాళుక్య రామరాజాభ్యుదయ శుభసూచన లక్షణ లక్షితాంగి రాయ సర్వజ్ఞ అర్థాంగి మృదు మధుర వచన రచన చతుర కళాలాప గోత్రరత్న ప్రదీప ఇట్లా అన్ని మొత్తం వివరించుకుంటూ ఈమె ఏం చేసింది, మళ్ళీ దోరేపల్లిలో ఒక శాసన వేయించిందో మళ్ళీ సేమ్ ఇవే పెట్టుకొని అందులో అభినవ సరస్వతి అన్న బిరుదుతో కూడా ఉంది అని. అంటే అన్ని కళల్లో ఆమెకు ప్రవేశం ఉంది, పండితురాలు, ఇన్ని ఉండి కూడా ఇంత దానగుణం ఉంది, అందరినీ ఆదరిస్తుంది. ప్లస్ ఎవరికైతే వివాహం చేసుకోలేని వాళ్ళకి వివాహం చేయడం ఇవన్నీ ఆమె చేసింది. అంటే దానం, పాండిత్యం అన్నీ అన్ని ఉన్నాయి. అంటే ఎంతోమంది పండితులు ఉన్న రోజుల్లో
ఈ మహారాణిని అభినవ సరస్వతిగా గుర్తించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో మనం ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఆడవాళ్ళని తీసుకున్నట్టయితే, లేదు భారతదేశం మొత్తం మీద చూసుకోండి, ఆడవారికి ఇచ్చినంత గౌరవం మన దేశంలో ఇచ్చినంత ఇంకెక్కడ ఇవ్వరు. ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఏ దేశంలో లేదు, మరి ఏ మతంలోనూ ఏ లేదు. మతంలో కూడా లేదు, హిందూ మతంలోనే ఉంది. సో వీరికి వీరు లేకపోతే భర్తకి యజ్ఞం చేసే అర్హత లేదు, వారు పక్కన ఉండాలి. సో వెనకటి కాలంలో మీకు ఒక సూత్రం ఉండిందండి. అంటే ఒకవేళ స్త్రీ యవనవతురాలై తండ్రి పెళ్లి చేయలేకపోతే ఒక 3 సంవత్సరాలు ఆగి తన స్వతంత్రంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు వారికి ఇచ్చారు అప్పట్లో, వేదకాలంలోనే. తండ్రి పెళ్లి చేయలేని స్థితిలో ఉండి, అంటే యుక్త వయసు వచ్చినాక ఇంకా పెళ్లి చేయట్లేదంటే ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకోవచ్చు స్వతంత్రంగా. అంత స్వతంత్రం ఇచ్చారు. ఇవాళ కూర్చొని పెళ్లి చూపులు ఇవన్నీ కాకుండా ఆమె చూస్ చేసుకోవచ్చు, స్వయంవరం లాగా చూస్ చేసుకోవచ్చు. సో అంత ఇచ్చిన వాళ్ళు మధ్యకాలంలో విదేశీ దండయాత్రల వల్ల మన ఆడవారు ఎక్కడ పరాయధీనం అయిపోతారు అన్నతోటి వాళ్ళని ఇంటికి పరిమితం చేయాల్సి వచ్చింది. అప్పటికి కూడా ఇల్లు మొత్తం సమ్రాజ్ఞి ససురే భవ అంటారు. నువ్వు ఇంటికి నువ్వే రాణివి, ఇంటి మొత్తానికి నువ్వే రాణి. మొత్తం నీకు ఇచ్చినాక ఇంకేముంది, అధికారం మొత్తం నీకు ఇచ్చారు, డబ్బు మొత్తం నీకు ఇచ్చినారు. సరే, ఆధునిక కాలంలో కొన్ని తేడాలు వచ్చి వ్యవహారం నువ్వా నేనా, నేను గొప్ప అంటే నువ్వు గొప్ప, ఇవన్నీ జరుగుతున్నా కానీ ఎప్పుడు కూడా ఆడవారికి అత్యున్నత స్థానమే, మనము కిందికి దింపిందే లేదు. ఎప్పుడు వారు అత్యున్నత స్థానం ఉన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సమయంలో ఇంగ్లీష్లో చెప్తారు కానీ ఆడవాళ్ళదే అత్యున్నత స్థానము, అధికారం వాళ్ళకు ఉంది, ఇంటి పీడ ఉంది. ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు నడుస్తూనే ఉన్నారు, ఎక్కడ తక్కువ లేరు. వాళ్ళతో సమానంగా మేము వెళ్తున్నామంటున్నారు కానీ వాళ్ళు పిల్లల్ని కనలేరు. మీకు ఆ మాతృత్వపు అన్నది మీకు ఎక్స్ట్రా, మీకు లభించిన ఒక అదృష్టం. అంటే సృష్టికి ప్రతి సృష్టి భాగ్యం సృష్టి చేస్తున్నారు మీరు. మీ 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 తనువులోంచి ఒక జీవికి ప్రాణం పోస్తున్నారు అంటే అది విశ్వామిత్రుడు సృష్టి చేసినట్టే కదా, మనం కూడా చూస్తాం. కాబట్టి ఈ ఆధునిక కాలంలో మన సనాతన ధర్మాన్ని వదలకుండా స్త్రీని అత్యున్నత స్థానంలో నిలబడుతున్నాము. ధన్యవాదాలు డాక్టర్ మనోహర్ గారు. హిందూ సమాజంలో స్త్రీ పట్ల ఒక వివక్ష ఏదో చూపించేస్తారంటూ దుష్ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాజుల కాలం నుంచి స్త్రీని ఏ విధంగా గౌరవించారనేది ఈ శాసనాల రూపంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలే మనకి గొప్ప పునాది ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో విషయాలను మా ముందు ఉంచారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు అందరికీ.